అందరికీ ప్రభుత్వం ఎంత ప్రత్యేకించి వందనాలండి. ఈరోజు దేవుడు అంటున్నాడు మనతో, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, అది దేవుడై ఉన్నాడు. నీ సమస్యలను చూసి నువ్వు కుంగిపోవద్దు, నీ సమస్యలను చూసి నువ్వు బాధపడవద్దు. నీ సమస్యల్లో దేవుడు విడుదల కలగజేయబోతున్నాడు. ఈరోజు నువ్వు నమ్ముతూ నీ వల్లైతే నమ్మవానికి సమస్యలు సాధ్యం. ఏదైతే నమ్ముతావో, ఏదైతే విశ్వసిస్తావో అదే జరుగుతుంది. నాకు అది జరుగుతుంది, కీడు జరుగుతుంది, కీడునే జరుగుతుంది. నీ విశ్వాసాన్ని బట్టి అనేకమైన కార్యాలు జరుగుతాయని దేవుడు తెలియజేస్తున్నారు. నీ విశ్వాసం బలంగా ఉండాలి. నీ సమస్య ఎంత పెద్దదైనా దానికంటే గొప్ప దేవుడు నీతో ఉన్నాడని నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడే నీకు అనేకమైన కార్యాలు జరగడం మొదలవుతాయి. సో దట్ మీరు నమ్మండి, విశ్వసించండి. నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు అని చెప్పి నమ్ము. నీ పరిస్థితుల కంటే నా స్థితి ఇది కాదు, నా స్థితిని మార్చువాడు నాతో ఉన్నారు, అందరు నన్ను విడిచి వెళ్ళను, నా దేవుడు నన్ను విడవలేదని నమ్ము. ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగించిపోతున్నారు. కొద్ది మాట దేవుడు దీవించుకోవాలి.